హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ బెట్టింగ్ వ్యవస్థ అనేది మన రాష్ట్రంలో చాలా వరకు అల్లుకుపోయినది. అంటే ఎంత అల్లుకుపోయినదంటే పల్లెటూరులో కూడా బెట్టింగా, పల్లెటూరులో కూడా చిన్న చిన్న పిల్లలు, అంటే ఇంటర్మీడియట్ పిల్లల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న లేడీస్ వరకు కూడా పల్లెటూరులో బెట్టింగ్ అంటే ఆశ్చర్యం వేస్తుంది బ్రదర్. లక్షల అప్పులు చేసేస్తున్నారు. పిల్లలైతే వేళ్ళకు అప్పులు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళకి ముందు చేతులైతే దండం పెట్టాలి. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డు పాలు అయిపోయి నేను చూస్తుంటే అంటే సెల్ఫీ వీడియోలు తీసుకుని చనిపోతున్నారు. అంటే నేను ఇన్ని లక్షలు అప్పు అయిపోను తీర్చలేను, నేను ఇన్ని లక్షలు అప్పు అయిపోను తీర్చలేనని సెల్ఫీ వీడియోలు తీసుకొని చనిపోతున్నారే. కనీసం అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకురా బాబు? దయచేసి మీకు అందరికీ నా రిక్వెస్ట్, అంటే మీ సెల్ ఫోన్ నుండి ముందు ఆ బెట్టింగ్ యాప్లు తీసేయండిరా బాబు. ఆ బెట్టింగ్ యాప్లు తీసి మీ అమ్మ నాన్నలకి మీరు చేసిన తప్పులు చెప్పేయండి. నేను ఈ బెట్టింగ్ యాప్లో ఇంత లాస్ అయిపోయినమ్మా, దయచేసి నన్ను క్షమించు, నన్ను హెల్ప్ చేయండి అని చెప్పండి. అంటే పల్లెటూరులో నేను ఎంక్వైరీ చేశాను చాలామందికి. పల్లెటూరులో బెట్టింగ్ యాప్ల్లో నేను ఇంత లాస్ అయిపోయాను, నేను అంటే మానసికంగా చాలా గురైపోతాను, నేనేం చేయలేను, నాకు అర్థం కావడం లేదంటే నాకు అప్పుడే అర్థమవుతుంది. అంటే పల్లెటూరులో కూడా ఈ వ్యాధి అనేది సోకిందా, ఏదో సిటీలో సోకింది అనుకున్నాను. అంటే అరచేతుల్లో మొబైల్ ఎందుకు ఇచ్చారా మీ అమ్మ నాన్నలు? మీరు శుభ్రంగా చదువుకుంటారనుకుని మీకు 4G మొబైల్ ఇస్తే మీరు అడ్డమైన యాప్లు పెట్టుకొని ఈరోజు కన్న తల్లిదండ్రులని ఉసిరి పెడుతున్నారా? అరే చదువుకోండి రా బాబు, చదువుకోండి. అరే బ్యాంక్ ఎంప్లాయీస్ నుండి పై ఆఫీసర్ల వరకు బెట్టింగ్ యాప్లో చదువుకున్న కూడా మీరు కూడా 100-200కి అలవాటు పడే, అంటే ఆశపడి ఈరోజు లక్షల కోట్లు తగిలిస్తున్నారే. మీరు ఒక్కసారైనా ఆలోచించారా? అంటే ఇంత ఇబ్బంది పడి మీరు లైఫ్లో స్పాయిల్ చేసుకుని మీరు సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఆ వీడియోస్ పెడుతుంటే అది చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అంటే దీని అందరికీ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి మాత్రం మీకు రిక్వెస్ట్, మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దండి ప్లీజ్. అంటే ఆత్మహత్యలు అనేది మీరు చేసుకోవద్దండి. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిపోయింది. ఇక నేను ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోండి. మీ వాళ్ళతో మీరు చెప్పండి, నేను తప్పు చేశానని చెప్పండి ప్లీజ్. రిక్వెస్ట్, ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దండి దయచేసి. అసలు నాకు ఇప్పటి వరకు అయితే అర్థం అవడం లేదు ఈ బెట్టింగ్ యాప్ల్లో అప్పు ఎలా అయిపోతారని. అంటే మనమే ముందు డిపాజిట్లు కట్టాలి, నాకైతే ఏంటి అర్థం అవడం లేదు ఈ బెట్టింగ్ యాప్లు. కానీ నేను కనుగొంటాను. అంటే బెట్టింగ్ యాప్ల్లో ఒకరు నాకు చెప్పారు కనీసం 10 లక్షలు అప్పు అయ్యారని. ఎలా అప్పు అయ్యారని కనుగొని మీకు వీడియో పెడతాను. ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, చూస్తూనే ఉండండి.